సో వానమ్మ వానమ్మ పాట నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఒకసారి ఆ పాట నేపథ్యం చెప్పి పాడదాం. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అలాంటి రైతు కష్టాలలో ఉన్నప్పుడు రాసిన పాట అది. మీరు ఒక పాట రాసిండ్రు అప్పుడే విప్లవకారుల మీద, ఎవ్వరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకులు అని చెప్పి రాసిండ్రు. కానీ ఇప్పుడు ఆ బిడ్డలందరినీ కూడా ఈ రాజ్యం నెంగికి పంపిస్తా ఉన్నది. వాళ్ళ త్యాగాలని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజుల్లో రాసిన పాట అది. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు. సో విప్లవ పాటలు కొన్ని వందల వేల పాటలు రాసిర్రు. ఆ ఉద్యమం అంతా కూడా మీరు చూసిండ్రు. కానీ వెంటనే సడన్ గా ఇటు వచ్చేసరికి అంబేద్కర్ కానీ, పూలే కానీ, బుద్ధుడు కానీ, సో ఇట్లాంటి ఈ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. సో ఏంటన్నా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? చేంజ్ ఏమి రాలేదు, చేంజ్ ఏమి లేదు. విప్లవోద్యమంలో భాగంగానే నేను జీవిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో ఒక మాట అంటాడు, నువ్వు ఎవరు, నువ్వు హిందువా అని అడుగుతారు. ఆయన ఏం చెప్పడు. నువ్వు ముస్లింవా చెప్పడు, నువ్వు క్రిస్టియన్వా చెప్పడు. ఆయన ఒకటే మాట అంటాడు, ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. ఎందుకు మీకు ప్రకృతి వైపు మళ్ళాల్సి వచ్చింది? మీకు దానికి ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా? క్యాన్సర్ వచ్చింది. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమని చెప్పారు. పాటను ఇంత బాగా ప్రేమిస్తున్నారు, పాటతో ఇంత బాగా ప్రయాణం చేస్తున్నారు. మీరు పాటతో ప్రయాణం చేస్తుంటే మీ వెనకాల అక్క కూడా ప్రయాణం చేస్తా ఉన్నది. నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు నా గ్యారెంటీ ఏంటి అంటే నేను చెప్పాను, పేపర్ల మీద రాసినటువంటి సాహిత్యం, పేపర్ల మీద రాసినటువంటి కవిత్వాలకు కాలం చెల్లుతున్నదా? అవి ప్రమాదంలో పడుతున్నాయి అంటే ఏమంటారు? మనిషి ఎంత జ్ఞానవంతుడు అవుతున్నాడు కానీ నైతికంగా అంత రోజు రోజుకు పతనం అయిపోతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. పాటని ఆయుధంగా మార్చి ప్రశ్నించినటువంటి గొంతు ఆయనది. కులరహిత సమాజాన్ని నేను కూడా చూడాలి అని అంటూనే, చూడడం మాత్రమే కాదు, ఆ దిశగా నేను కూడా అడుగులు వేస్తాను, ఆ దిశగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానంటూ ఈ రోజు వరకు కూడా కులరహిత సమాజం కోసానికి ఆయన వంతు పాత్రను పోషిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రకృతి విషయానికి వస్తే ప్రకృతిని ప్రేమతో కౌగిలించుకున్నటువంటి కవి, గాయకుడు, రచయిత, ప్రజాకవి జయరాజ్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారిని మనం వెల్కమ్ చేసే ముందు సో ఆయనకు సంబంధించిన కొన్ని పాటలను నేను మీకు గుర్తు చేస్తా. ఆయన రాసిందని చెప్పను, బట్ మీకు నేను గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఒకసారి శిలా నీవే శిల్పి నీవే అనేటువంటి పాట వినని తెలంగాణ వాదిలేడు, వినని తెలుగు ప్రజలు కూడా లేరు అసలు. మనసా నేను నిప్పుతోని కడగన కావచ్చు, ఉన్నది ఊరి బయట, అదే మాలపేట మాదిగపేట అని కావచ్చు, వానమ్మ వానమ్మ పాట కావచ్చు, పచ్చాని చెట్టును నేను రాను కావచ్చు, విప్లవ బిడ్డలకు వచ్చేసరికి ఎవరో ఈ బిడ్డలు అనేటువంటి పాట కావచ్చు, ఇక అంబేద్కర్ గురించి అయితే చెప్పనవసరం లేదు, జాగోరే జాగో అనేటువంటి అంబేద్కర్ పాట కావచ్చు. సో ఇట్లా ఎన్నో పాటల్ని ఆయన సందర్భానికి తగ్గట్టుగా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాటల్ని అందిస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు, సమాజాన్ని మేల్కొల్పుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి జయరాజ్ అన్న ఏం చేస్తూ ఉన్నారు, సో ఆ పాటలు వెనుకున్నటువంటి ఆ సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి, ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ సారాంశము ఇప్పుడున్న పరిస్థితులకు ఎట్లా సరిపోతున్నది, సో ఇట్లాంటి చాలా విషయాలు అన్నని అడిగి అన్నతో పాటు మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న జై భీమ్. జై భీమ్, జై భీమ్. ఎట్లున్నారన్న? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్, అడగగానే మాకు ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు. సో జయరాజ్ అన్న అంటే తెలియని వ్యక్తి లేరు. మీ ప్రయాణం కావచ్చు, మీరు అనుసరిస్తున్న పందా కావచ్చు, మీ ప్రకృతి ప్రయాణం కావచ్చు, ఇదంతా కూడా ప్రతిరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. సో దాదాపుగా మీది ఒకసారి మాట్లాడుకోవాలంటే 3 దశల్లో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారన్న. మొట్టమొదటిగా మీరు బాల్య దశలో రెడ్డి విప్లవం గురించి మీరు సింగరేణిలో పనిచేసినప్పుడు కావచ్చు, విప్లవ పాటలు కావచ్చు, విప్లవకారులతో పనిచేసిన విధానం కావచ్చు. సో తర్వాత చూసుకుంటే నీలి విప్లవంలో కూడా మీరు అద్భుతంగా పాటలు రాసిండ్రు, పనిచేసిండ్రు. దాని తర్వాత ప్రకృతి విప్లవం అంటే గ్రీన్ రివల్యూషన్ని కూడా మీరు తీసుకొచ్చిండ్రు. ఒకసారి ఫైనల్గా ఏమనిపిస్తూ ఉంటుంది అన్న ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు ఉన్నప్పుడు, అదంతా కూడా ఒకసారి నెమరేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే జీవితం అనేది అశాశ్వతమైనది, మరణమే శాశ్వతమైనది. ఈ సత్యం ఏదైతుందో జీవితం ఉన్నంత కాలం
దాన్ని హ్యాపీగా ఆస్వాదించే జీవితం ఏదైతుందో ఆ బ్యూటీ, ఆ మకరందాలని, ఈ నేచర్లో ఉన్న అన్ని మకరందాలని స్వీకరిస్తూ ఆనందంగా జీవించి వెళ్ళిపోవటమే మనం చేయాల్సిన పని. ఓకే. కాబట్టి ఈ ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి చాలా బ్యూటిఫుల్గా, క్రియేటివిటీగా, ఓ పర్పస్ తోటి జీవిస్తుంది. నేను కూడా అలాగే ఈ భూమి మీద కొన్ని లక్ష్యాల కోసం వచ్చాను, ఆ లక్ష్యాల కోసం పనిచేశాను. ఆ లక్ష్యాలు తీరినా తీరకపోయినా వెళ్ళిపోతాను. సరే, ఆ లక్ష్యాలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ పోదామన్నా. ఒకసారి ఆ ప్రయాణంలోకి పోయే ముందు మీ నోటి నుంచి ఒక పాట వినాలని మాకు ఎంతో ఆశగా ఉన్నది. సో వానమ్మ వానమ్మ పాట నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఒకసారి ఆ పాట నేపథ్యం చెప్పి పాడదాం. నేను తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు ఓ రైతు పొలంలో ఉన్నప్పుడు ఆ రైతు కాడికి వెళ్ళాను. వెళితే ఆ రైతు ఒక మాట అన్నాడు, సార్ పంట ఎండిపోతుంది సార్, ఒక్క వర్షం వస్తే చేను డెలివరీ అయింది సార్ కదా, కాబట్టి ఒక్క వర్షం వస్తే బాగుంటుంది సార్, ఒక పాట రాయండి సార్ అని అన్నాడు. అప్పుడు నేను పాట రాశాను. అయితే పాడే ముందు ఇంకొక యాడింగ్ క్వశ్చన్. అయితే నేను ఆ పాట చూసినప్పుడు వీడియో వర్షన్ కూడా చూసిన అన్న. ఆ వీడియో వర్షన్లో మీరు గోసి గొంగడ వేసుకొని ఒక ఇట్లాంటి ఎర్రటి దుప్పట్టానే కప్పుకొని పాడడం జరిగింది. అంటే ఆ వేషధారణ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దాంట్లో? అంటే నార్మల్గా కూడా పాడొచ్చు, కానీ విప్లవ పంతోలు ఎందుకు పాడాల్సి వచ్చింది? అంటే సగటు మనిషి, సగటు కళాకారుడు ఎలా ఉంటే ప్రజల్లోకి వెళ్తాడు కదా. ఓకే. కాబట్టి నేను ఒక సాధారణమైన మనిషిలాగా నేను ప్రజల్లోకి వెళ్ళాలంటే అలాంటి ఒక రూపాన్ని ఎంచుకొని పనిచేయటం అనేది జరిగింది. ఓకే. రేటు ఒకసారి మా కోసం ఆ పాట. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, చక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. అలాంటి రైతు కష్టాలలో ఉన్నప్పుడు రాసిన పాట అది. బాబా నిజంగా ఏడుపు వస్తుంటుంది అన్న ఆ పాట చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ. అద్భుతంగా ఉంటుంది. రైట్ అన్న, ఇప్పుడు సింగరేణిలో మీరు పనిచేసే దగ్గర నుంచి మొదలుకుంటే, అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు చూడని అవమానం లేదు, మీరు పడని బాధ లేదు. సో సింగరేణిలో మీరు పనిచేస్తున్నారు, ఉద్యమంలో కావచ్చు, విప్లవంలో కావచ్చు, పనిచేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రులు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భాలు కూడా ఉండే అన్న. ఎట్లా అసలు ఆ విప్లవ పంద మీలో ఎట్లా అలవరుచుకున్నది, మీ ఆత్మలోకి ఎట్లా ప్రవేశించింది అసలు మీ రక్తంలోకి? అంటే చిన్నప్పటి నుంచే నేను మా ఏరియా, మా ప్రాంతం మహబూబాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా దొరలకు నిలయం. అది ఆ అట్టడుగు వర్గాల ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కాడ జీతాలు చేస్తూ జీవించేవాళ్ళు. అలాంటి ఒక స్థితి కుటుంబాన్ని, పేదరికమైన కుటుంబంలో నేను జీవించాను. మా నాన్న, మా తాత, మా ముత్తాతలందరూ కూడా జీతాలు చేసుకొని జీవిస్తున్నారు. ఓకే. మా నాన్న గురించి చెప్పాలంటే సగటు తెలంగాణ వాది ఎలా ఉంటాడో మా నాన్న జీవితం కూడా అలానే ఉంటది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రన ఏనేమో చెమ్మట చుక్కలే ఊట చెలిమెల ఏనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటల అరావేమి నాయనా, గొర్రెల కొట్టం ఊడ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతుకు అరక దున్నటాన్ని నేర్పి
పశులు మనుషులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా. నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనక సెంటేది నాయనా. చేను చూడాకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే. కంటి చూపును తీసి చేను కంచెగ నాటి మంచెపైన చేరి దంచి పాటలు పాడి నాయనా. నువ్వు పాట పాడితే చేను పొట్టకొచ్చి నాది నాయనా. నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు గట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోనమెత్తే కాడ పటేర్లు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాతిరయ్యే కాడ నాయనా. నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికేవు నాయనా. నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది రసిగారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి. నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరల ముడ్డి పట్టు ఉడుతున్నది. తుమ్మల శేసయ్య దళము గలడు గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా కొట్టిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతే నాయనా. నాయనా నీ నడక చూసి నేను నక్సలైటు నైతే నాయనా. అలా నేను నక్సలైటు ఉద్యమానికి ప్రభావితం అయ్యాను. నిజంగా అర్థమైంది ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు అర్థమైంది. అంటే మీరు పాడిన పాట మొత్తం కూడా అప్పుడు దొరల వ్యవస్థ దోపిడీదారుల వ్యవస్థ వాటితో పాటుగా పొలాన్ని పండిద్దామంటే నీళ్లు లేవు. అయితే ఇప్పుడున్న ఈ నవీన యుగంలో కూడా పొలం పండించడానికి నీళ్లున్నా కూడా తెచ్చిన పంటను తీసుకొచ్చి అమ్ముదామంటే కూడా రైతు ఆ పంటను అమ్మేటువంటి నోచుకునేటువంటి దుస్థితి ఉందన్న ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో కూడా. ప్రతి సందర్భంలో అంటే అప్పుడు రైతు ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు పడుతున్నాడు, రేపు భవిష్యత్తులో పడతాడా అంటే అవునంటేనే మనకు 100% దానికి ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏందన్న రైతుకి అసలు సుఖం అనేది లేదా జీవితంలో? అంటే ఈ దేశాన్ని మీరు మొత్తం కనుక చూసుకుంటే ఎవడైతే శ్రమ పడతాడో వాడికి విలువ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవడైతే శ్రమ పడకుండా జీవించేవాడు ఉంటాడో వాని వాల్యూగా పెరుగుతూ ఉంటుంది. అదే ప్రపంచంలో కనుక చూసినట్టయితే మీరు జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశాలకు పోతే అక్కడ కష్టపడేవాడికి విలువ ఉంటుంది. కానీ ఈ దేశంలో కష్టపడేవాడికి విలువ ఉండదు. ఎవడైతే సుఖంగా భోంచేస్తాడో వాడికి విలువ ఉన్నది. కాబట్టి ఒక శ్రమజీవికి విలువ కావాలని ఈ జెండా పట్టుకొని ఈ పెన్ను పట్టుకొని ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను. ఓకే ఓకే నిజంగా ఆ రోజులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనం కూడా. అయితే మీరు అంటే మొదటి దశలో గురించి మాట్లాడుతూ విప్లవోద్యమంలో ఉన్నప్పుడు మీరంతా కూడా వాళ్ళు పడ్డ ఇబ్బందులు బాధలు వాళ్ళ కాజ్ ఏంది వాళ్ళ సిద్ధాంతం ఏందని అంతా కూడా చూసిండ్రు. ఇప్పుడు గత 3-4 నెలల కిందటి వరకు కూడా మీరు ఒక పాట రాసిండ్రు అప్పుడే విప్లవకారుల మీద, ఎవ్వరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకులు అని చెప్పి రాసిండ్రు. ఆ పాట అసలు బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో లేదో కానీ లోపలికి పోవాలంటున్న వాళ్ళకి చాలా అసలు అది ఒక ఊపిరిలాగా ఉండేటువంటిది ఆ పాట. కానీ ఇప్పుడు ఆ బిడ్డలందరినీ కూడా ఈ రాజ్యం నింగికి పంపిస్తూ ఉన్నది. మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, మీరు నింగిలో ఉండాలి, మీరు అడవిలో కాదు, ఇక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అంతమొందించే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. సో అట్లాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇట్లాంటి పాట రాసిన మీరు మీ స్పందన ఏందన్న దాని మీద? అంటే ఈ దేశంలో సమస్యలు ఉన్నన్ని రోజులు పోరాటాలు అనివార్యం అవుతూ ఉంటాయి. అవును, విప్లవాలు అనివార్యం అవుతూ ఉంటాయి. సమస్యలు ఒక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ ఏదైతుందో అప్పటిదాకా ఈ సమస్యల కోసం స్ట్రగుల్ ఏదైతుందో, ఈ ఉద్యమాలు ఏదైతుందో, ఈ విప్లవాలు ఏదైతుందో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఆయుధాలు పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయారు. ఓకే, అడవిలో ఉన్న గిరిజనులను చైతన్యవంతం చేసి అడవిని కాపాడుతూ వాళ్ళు పోరాడుతూ వచ్చారు. కాబట్టి వాళ్ళ పోరాటానికి చిహ్నంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ త్యాగాలని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజుల్లో రాసిన పాట అది.
ఎవరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు, దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు, పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు. వాళ్ళ త్యాగాన్ని గురించి, వాళ్ళ జీవితాన్ని గురించి, దండకారణ్యంలో జరుగుతున్న అనేక విషయాల మీద నేను వేలాది పాటలు రాయటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ దండకార్యము లేకపోయే, అడవి లేకపోయే, అడవి నుంచి వీళ్ళని బయటికి పంపించిండ్రంటే సరే ఇక విప్లవోద్యమాలు ఉండొద్దు అనుకుంటారేమో అనుకోవచ్చు. కానీ ఆ అడవిని కొట్టేసి, అడవిని నరికేసి దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థకు ఉన్నటువంటి పెత్తందారులకు దాన్ని దారదత్తం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నటువంటిది ఒక వార్త వినిపిస్తూ ఉన్నదన్న. సో అంటే ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? కేవలం వాళ్ళకి అప్పగించడం కోసం వీళ్ళని వెలగొట్టిరు అనుకోవచ్చా? అంటే ఈ దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు, అంబానీ, అదానీ లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్న వనరులను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలే వీళ్ళ ప్రయోజనాలు తప్ప మన ప్రయోజనాలు కాదు. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం అడవులను కొట్టేస్తారు, నదుల్ని కలుషితం చేసేస్తూ ఉంటారు, మానవాళికి మొత్తం ప్రమాదకరమైన అనేక విషయాలను మొత్తం కూడా మనకు తీసుకొస్తూ ఉంటారు. అంతే కదన్న అసలు. రైట్, ఇంకా రెండో దశకు వచ్చేద్దామన్నా. సో విప్లవ పాటలు కొన్ని వందల వేల పాటలు రాసిర్రు, ఆ ఉద్యమం అంతా కూడా మీరు చూసిండ్రు. కానీ వెంటనే సడన్గా ఇటు వచ్చేసరికి అంబేద్కర్ కానీ, పూలే కానీ, బుద్ధుడు కానీ, సో ఇట్లాంటి ఈ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. సో ఏంటన్నా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? చేంజ్ ఏమి రాలేదు, చేంజ్ ఏమి లేదు. విప్లవోద్యమంలో భాగంగానే నేను జీవిస్తున్నాను. నేను సింగరేణి కాలనీస్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులను వెంటబెట్టుకొని హోరాహోరీ ప్రభుత్వాలతోటి కొట్లాడాను. సింగరేణి కార్మికులు 30 రోజుల సమ్మె, 24 రోజుల సమ్మె, 16 రోజుల సమ్మెలో ఒక క్రియాశీలకమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాడాను. ఆ దశలోనే నాకు క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చింది. నా కడుపులో దాదాపు 46 కుట్లు, 47 కుట్లు వేశారు. క్యాన్సర్ వచ్చింది. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమని చెప్పారు. ఆ దశలోనే నేను ఎన్లూరి చెన్నయ్య రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని చదివాను. నేను అప్పటిదాకా భూమి దున్నేవాడికే భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలని కొట్లాడాను. కార్మికుడికి అన్ని హక్కులు కావాలని కొట్లాడాను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని చదివిన తర్వాత కమ్యూనిస్టులు భూమిని పంచాలంటారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు కదా. ఎంత ఉన్నతమైన ఆశయం. కమ్యూనిస్టులు కార్మికుడి జీతాన్ని పెరగాలని కొట్లాడతారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని అడిగాడు. 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చాడు, ప్రసూతి సెలవులు తీసుకొచ్చాడు. ఒక అద్భుతమైన శ్రామిక రాజ్యానికి ఆయన ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు తీసుకొని రావటం అనేది జరిగింది. ఈ విషయాలు మొత్తం కూడా చదివిన తర్వాత నేను ఎక్కడో ఉన్న మార్క్స్ గురించి, యూరప్లో పుట్టిన మార్క్స్ గురించి నేను రాస్తూ వచ్చాను. అసలు ఈ దేశంలో నా పక్కన పుట్టిన మార్క్స్ గురించి నేను చదవలేకపోయాననే ఉద్దేశంతో అప్పుడు నేను మొట్టమొదటిసారిగా జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బువ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్,
ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. అలా అంబేద్కర్ ఆశయాలను మొత్తం కూడా నేను పాట రూపంలో తీసుకొని రావటం అనేది జరిగింది. ఆయన మీద చాలా పాటలు, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా, జయ హో జయ హో. ఆయన పూలే గురువు అన్నాడు. ఎవరి పూలే అనుకున్నాను. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన మీద పాటలు రాశాను. ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రిబా. ఆయన చెప్పినట్టుగా సావిత్రిబా మీద రాశాను. ఆయన ఈ దేశంలో మార్పు కోసం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలుగా నెలకొల్పిన బౌద్ధం ఇది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆరామాలు తీసుకొచ్చిన బౌద్ధం ఇది. ఈ దేశంలో అద్భుతమైన హింస లేని వ్యవస్థను కోరుకున్నది. పశుపక్షాదులను మొత్తం కూడా ప్రేమించేది. సర్వేజన సుఖినో భవంతు, అందరూ చల్లగుండాలని బోధించింది బౌద్ధం. కాబట్టి ఆ బౌద్ధాన్ని గురించి నేను కూడా బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, అలా బౌద్ధాన్ని ఆయన చెప్పినట్టుగా రాసుకుంటూ వచ్చాను. ఇలా విప్లవోద్యమంలో భాగంగానే ఈ సామాజిక ఉద్యమంలో కూడా నేను ఒక క్రియాశీలకమైన పాత్రను పోషించాను. రైట్. సో అంబేద్కర్ గారిని అంతగా అలవరుచుకున్న మీరు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకుపోవడానికి ముందు వరుసలో నిలబడ్డారు మీరు. సో అది ఎంతవరకు సాధ్యమైంది ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందామన్నా. అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు మీరు చూసినా మీరు ఎదుర్కొన్న అసమానతలకు ఎదురుగా ఆ పాటలన్నీ కూడా పుట్టినాయి. సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సమాజాన్ని కావచ్చు, ప్రభుత్వాలను కావచ్చు, రాజ్యాలను కావచ్చు, అంబేద్కర్ కలలు కన్నా అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం ఏర్పడుతుందా అంటే ఏమంటారు? అంటే అంబేద్కర్ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన చదువు చదివాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను ఆయన పరిశీలించాడు. ఆయన కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖాన్ని మొత్తం కూడా అనుభవించాడు. ఆ సారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశానికి ఒక డెమోక్రటిక్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అందరి భావాలను కలుపుకొని ఒక సుందరమైన రాజ్యాంగాన్ని ఈరోజు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని పాలక వర్గాలు, పెట్టుబడిదారులు ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. అమలు చేయకపోవటం వల్ల ఈ దేశంలో పేదరికం అలానే ఉంది, ఈ దేశంలో కులాలు అట్లనే ఉన్నాయి, ఈ దేశంలో మతాలు అట్లనే ఉన్నాయి, ఈ దేశంలో అన్న అజ్ఞానం అంతా కూడా అలానే కరుడు కట్టుకొని పోయి ఉంది. అది పెరిగి ఈరోజు ఎలా అయిందంటే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్నే తీసివేసే పరిస్థితికి ఈరోజు వచ్చాయి. ఆయన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను కలుపుకొని ఒక జాతీయ జెండాను తీసుకొచ్చి అశోకుడు పరిపాలించిన ఒక అశోక చక్రాన్ని జాతీయ జెండాకు తీసుకొచ్చి ఈ దేశం ఓ సుందరవనంగా ఉండాలని ఆయన కలలు కన్నాడు. కానీ ఈ రోజు అలాంటి జాతీయ జెండాను కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈరోజు నేను తెలంగాణలో నిన్నగాక మొన్న యాత్ర చేశాను. ఇలాంటి జాతీయ జెండాను కాపాడాలని, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, ఈ కులాలు, మతాలు, కుచితాలతోటి, ప్రాంతాలతోటి రోజుకు దిగజారుతున్న ఈ వ్యవస్థను ఎంతో కొంత బాగు చేయడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ జెండా పట్టుకొని తిరగటం అనేది జరుగుతుంది. నా ప్రశ్న ఎందుకు అడిగినా అంటే మీరు రాసిన పాటలోనే ఉదాహరణ ఉన్నది. మీరు ఒక పాట రాసిండ్రు, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట. సో ఈ రోజుకి కూడా 2026 సంవత్సరానికి కూడా ఆ మాలపేటలు, మాదిగపేటలు ఊరి బయటనే ఉన్నాయన్న. సో ఆ రోజు అన్ని సంవత్సరాల కింద మీరు రాసిన పాట ఇప్పుడు ఒక అక్షరం కూడా తీసిపోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సరిపోతున్నది. మరి ఎవరు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ఎవరు బాగుపడతా ఉన్నారు, ఎందుకు వాళ్ళ బతుకులు ఇంకా ఊరి బయటనే ఉంటున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మనిషి అజ్ఞానంతో ఈ కులాలు ఇట్లాంటివన్నీ ఆశ్రయించాడు. మీరు వేరే దేశాలకు, జపాన్ పోండి, చైనా పోండి, వేరే దేశాలకు గనక పోయినట్టయితే
అక్కడ శ్రామికులు ఉంటారు ఓకే. కదా, సంపన్నులు ఉంటారు అవును. కదా. అక్కడ కులాలు ఏమి పెద్దగా ఆగుపడవు. మనం కొన్ని దేశాలలో మతాలు కూడా ఆగుపడవు. వాళ్ళందరూ ఒక శాస్త్రీయమైన జ్ఞానంతో అభివృద్ధి చెందుతూ ఇలా పారిశ్రామికంగా ఎంతో ఉన్నతమైన స్టేజ్కి వచ్చారు. కానీ మన దేశం ఈ రోజు వరకు కూడా చిన్న వస్తువును తయారు చేసుకోలేని పరిస్థితికి నెట్టబడ్డాము. దీనికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ఉన్న శ్రామికులందరూ ఒక్కటి కాకపోవటం. ఈ దేశంలో ఉన్న అన్ని జాతుల ప్రజలు కూడా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో ఒక మాట అంటాడు, నువ్వెవరు, నువ్వు హిందువా అని అడుగుతారు. ఆయన ఏం చెప్పడు. నువ్వు ముస్లింవా చెప్పడు, నువ్వు క్రిస్టియన్వా చెప్పడు. ఆయన ఒకటే మాట అంటాడు, ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. నేను భారతీయుణ్ణి. కాబట్టి ఈ రోజు కూడా ఈ దేశంలో కులాల మతాలు ప్రాంతాల వల్ల మనం అందరం భారతీయులమైన స్పృహ ఆ చైతన్యం రానివ్వట్లేదు అంటే ఉన్నటువంటి అగ్రవర్ణాలే రానివ్వట్లేదు కదా. అందరూ ఈ దేశానికి ప్రధానమైన శత్రువు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, మనువాదము, పెట్టుబడిదారి విధానం అని. పెట్టుబడిదారులు ఎలాగూ ఈ ప్రజల్ని ఐక్యం కానివ్వరు. ఐక్యం కానివ్వకుండా ఉంచడానికే ఈ కులాల మతాలు తీసుకొస్తున్నారు. ఇంకా కులాల మతాల దగ్గరనే ఈ వ్యవస్థలంతటిని కూడా ఈ వర్గాలు ఉంచుతున్నారు. సో వీళ్ళకి విముక్తి దొరికేది ఎప్పుడు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు. ఈ బిడ్డలందరూ కూడా రేపు చట్టసభలకు పోతేనే తప్ప మీకు మీరు చట్టాలు చేసుకోలేరు అని చెప్పిండు. కానీ వీళ్ళందరూ ఇంకా తిండి కోసానికి, బట్ట కోసానికి, గూడు కోసానికి కొట్లాడుతున్నారు. చట్టసభలకు పోయేది అంటే మీరు బాగా గమనించినైతే రష్యాలో జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు ఓటు అనేది, డెమోక్రసీ అనేది లేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకొని జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా కొట్లాడి విప్లవాన్ని తీసుకొచ్చారు. కానీ భారతదేశంలో అదే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, అదే భూస్వాములకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ గన్నుతోటి విప్లవాన్ని తీసుకొస్తే ఇక్కడ పెన్నుతోటి విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఈయన ఓటు అనే ఆయుధాన్ని తీసుకొచ్చి నువ్వు ఓటు అనేది దానితోటి నువ్వు భూస్వాములను కానీ పెట్టుబడిదారులను కానీ నువ్వు ఓడించవచ్చు అనే ఒక డెమోక్రటిక్ వ్యవస్థను, ఓ సులభమైన పద్ధతిని, ఓ శాస్త్రీయమైన పద్ధతిని తీసుకొని రావటం అనేది జరిగింది. ఆయనను ఈ దేశంలో ఉన్న పేదలు, అట్టడుగు వర్గాలు ఈ రోజు వరకు కూడా ఓటును అమ్ముకుంటున్నారు కానీ ఓటును సద్వినియోగం చేసుకోవటం లేదు. ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే ఆ ఆయుధాన్ని అమ్మేసుకుంటున్నాడు వీడు. కాబట్టి ఈ దేశాన్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత మీ మీద, మన మీద, మన అందరి మీద ఉంది. ఎస్ అన్న, డెఫినెట్ గా. సో ఒకసారి ముందుకెళ్లే ముందు ఆ పాట ఒకసారి పాడుకొని మనం ముందుకెళ్దాం. ఉన్నది ఊరి బయట అనేటువంటి పాట పాడదాం. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట, దాని పేరే నా మాదిగపేట, దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట దాని పేరే మాలపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా దారపోస్తారు, వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట. ఇలాంటివి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో వాళ్ళకు ఊరు అనేది ఒకటి లేదు. ఊళ్ళకి ఈ రోజు వరకు కూడా వాడు చెప్పులు వేసుకొని రానివ్వరు. ఈ రోజు వరకు కూడా భారతీయ సమాజంలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ గూడెలు మొత్తం కూడా ఊరవతలనే ఉంటాయి కానీ ఊళ్ళకు రానివ్వట్లేదు. కాబట్టి ఇలాంటి స్థితి భారతీయ సమాజంలో చాలా ప్రమాదకరమైంది. ఇది మంచిది కాదు. చూసారు కదా, ఈ పాటలన్నీ కూడా, ఇప్పుడు అన్నబాడిన పాటలన్నీ కూడా ప్రస్తుత ఆధునిక సమాజానికి ఏ ఒక్క అక్షరం కూడా తీసిపోదు. మీరు కాకపోతే కింద కామెంట్లలో తెలపండి మీ అభిప్రాయాన్ని. నిజంగానే ఈరోజు నా పేటలన్నీ ఎక్కడ ఉన్నాయి?
మీరు కూడా గమనిస్తున్నారు కదా, కింద కామెంట్లలో రాయండి. అన్న ఫైనల్గా ఇంకొక ప్రశ్న తీసుకొని మనం బయటకు వెళ్దాము. సో ఇవాళ అంబేద్కర్ గారి గురించి మీరు ఎన్నో పాటలు రాసిండ్రు, సమాజం మీద ఎన్నో పాటలతో చైతన్యపరుస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అంబేద్కర్ గురించి మాట్లాడితే, అంబేద్కర్ వర్ధంతికే, అంబేద్కర్ జయంతికే మీరు రాసిన పాటలు కానీ మీలాంటి వాళ్ళు ఎంతోమంది సామాజికవాదులు రాసిన పాటలే గుర్తొస్తుంటాయి. ఏది నేటి సమాజానికి యూత్ కూడా ఎట్లా అయిపోయిందంటే, ఆ ఒక్కరోజే వాడు అంబేద్కర్ ఇష్ట అయిపోతాడు, అంబేద్కర్ వర్ధంతికో జయంతికో అంబేద్కర్ ఇష్ట అయిపోతాడు. తర్వాత మళ్ళీ ఎప్పటిదారిలాగానే ముందుకు పోతూ ఉన్నాడు. అంటే అంబేద్కరిజాన్ని నరాన జీర్ణించుకోవాలి, అంబేద్కరిజాన్తో మనం ముందుకు పోవాలి ఈనాడు ఉన్నటువంటి యువత అంటే వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? అంటే అంబేద్కర్ ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన జ్ఞానవంతుడు. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓ జ్ఞానానికి చిహ్నంగా తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానవంతుడే కాదు, అపారమైన నైతిక విలువలు కల్లవాడు. ఆయన ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు. ఆయన చలి ప్రదేశంలో ఉన్న ఏ రోజు కూడా మత్తుకు బానిస కాలేదు. ఆ రోజు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా స్త్రీలను అగౌరవపరచలేదు. ఆయన ఉన్నన్ని రోజులు ప్రకృతిని కాపాడాడు, ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అలాంటి విలువలను మొత్తం కూడా మనం భారతీయ సమాజం స్వీకరించాలి. ఆయన బొమ్మను పూజించటం కాదు, ఆయన జ్ఞానాన్ని మొత్తం కూడా అందుకోవాలి, ఆయన విలువల్ని మొత్తం కూడా అందుకోవాలి. ఆయన ఇచ్చిన చైతన్యంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ అన్న. సో రెడ్ విప్లవంలో మీ శక్తి మేరకు మీ శక్తి వంచన లేకుండా పనిచేసిర్రు. దాని తర్వాత నీలి విప్లవంలో కూడా మీ శక్తి వంచన లేకుండా పనిచేసిర్రు. సమాజానికి ఎంత మేరకు మీరు అందించాలో అంత మేరకు అందిస్తూనే ఉన్నారు. రైట్, ఇక గ్రీన్ విప్లవంలోకి వెళ్లే ముందు ఒకసారి ఇంకొక ప్రశ్న అన్న. ఇక్కడ ఇప్పుడు మనం సాహిత్యంలో మీరు అద్భుతంగా రాయగలుగుతున్నారు, ప్రజాకవి, మీరు ఆ కవిత్వాన్ని అద్భుతంగా చెప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువత, అంటే ఈ జెన్జీ యువత ముఖ్యంగా, సో ఈవెన్ నేను కూడా కొన్ని సందర్భాలు, అంటే నాలాంటి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా ఫోన్ పట్టుకుంటే ఒక 3-4 గంటల పాటు రీల్స్ చూసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఏదైనా కూడా విజువలైజేషన్లో ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఈ రోజులలో పేపర్ల మీద రాసినటువంటి సాహిత్యం, పేపర్ల మీద రాసినటువంటి కవిత్వాలకు కాలం చెల్లుతున్నదా, అవి ప్రమాదంలో పడుతున్నాయి అంటే ఏమంటారు? అంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల మనిషి, మీరు చూడండి, ఎత్తైన బిల్డింగులు కట్టుకున్నాడు, అందమైన కారులో తిరుగుతున్నాడు, అవును, ఆకాశంలో విమానయానం చేస్తున్నాడు, అన్ని విషయాలను కూడా సెల్ ఫోన్లో చూడగలుగుతున్నాడు కదా. ఎంత ఈ దేశం, ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందాలనో అంత అభివృద్ధిలోకి వచ్చిందని పాలక వర్గాలు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మనిషి ఎంత జ్ఞానవంతుడు అవుతున్నాడు కానీ నైతికంగా అంత రోజు రోజుకు పతనం అయిపోతున్నాడు. మనిషి రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో ఒక మాట అంటాడు, ఆ దేశం యొక్క గౌరవాన్ని మనం లెక్కగట్టాలంటే, ఆ దేశం యొక్క అభివృద్ధిని లెక్కగట్టాలంటే ఆ దేశం యొక్క నైతికతను మీద ఆధారపడే లెక్కగట్టాలి అని అంటాడు కదా. అవును. కాబట్టి ఈ దేశంలో నైతిక విలువలు అనేది రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందిందా అంటే అభివృద్ధి చెందలేదు అనే, మనిషి నైతికంగా ఎదగలేదు అనే విషయాన్నే నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది ఇంకేం లేదు. మనిషి ఎంత అభివృద్ధి చెందాలో మనిషి స్థానంలో రోబోలు లాంటివి రాబోతున్నాయి కదా. అవును. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందేది ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక అభివృద్ధి ముందేం లేదురా, వెనక్కి రావాలని చెప్తున్నాను నేను కదా. అవును. ఒకనాడు మనం పంట పొలాలలో, భూమి మన సేలల్లో, మన చిలకల్లో తిరుగుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండేది. అవును. ఈ విశ్వంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కానీ ఏ గ్రహం మీద కూడా 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు వర్షాకాలం, సారవంతమైన భూమి, అడవులు, చెట్లు, కొండలు, కోనలు ఎక్కడైనా మనకు అగపడతాయా? కాబట్టి ఈ భూమి మీద అనేక మంది కవులు పాటలు రాశారు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసము జరిగిన పరిణామాలెన్నో. ఎన్నో పరిణామాలు జరిగితే ఈ భూమి ఒక అందమైన గ్రహంగా ఏర్పడింది కదా. ఈ విశ్వంలో ఇన్ని గ్రహాలున్నా ఈ గ్రహం లాంటి గ్రహం ఎక్కడన్నా ఉందా? లేదు. కాబట్టి ఈ గ్రహాన్ని మొదట ఈ గ్రహం ఏర్పడిన రోజు అగ్నిగుండంగా ఉంది, తర్వాత ఒక మంచుగడ్డలాగా తయారైంది. ఇది క్రమంగా ఓజోను పొర ఏర్పడి ఒక 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు
అవును. వర్షాకాలం ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ రోజైతే ఈ ఓజోన్ పొర నాశనం అయిపోద్దో మనం అంతరించిపోతాము. అవును. భూమి చాలా ఓపెన్ గా చక్కగా మాకు అర్థమవుతుంది. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు పనిచేయకున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు నా గురించి పాడే ఒక జయరాజు లాంటి వాగ్గేయకారుడు కావాలి అని ఈ ప్రకృతి నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతిని కాపాడటానికి ముందుకొచ్చాను. రైట్, అదే అన్న. అంటే ఎందుకు మీకు ప్రకృతి వైపు మళ్ళాల్సి వచ్చింది? మీకు దానికి ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా? ఒకటి పక్కన పెడితే ప్రకృతి మీద మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారంటే, ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఇగో ఈ ఆకు గురించి చెప్పమన్నా కూడా అనర్గళంగా మీరు మాట్లాడగలిగినటువంటి ఇది ఉన్నది. సో ఎందుకు అంత ప్రేమ ఎట్లా వచ్చింది మీకు అంటే ప్రకృతి మీద? ప్రకృతిలో ప్రతిదీ మీరు పరిశీలించండి. ఓ రాయిని చూడండి, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను పాపినాను, ఇంటికి పునాది రాయి కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను. రాయినై ఓ రాయి, ఇక్కడ క్రియేట్ అయిన ఒక రాయి కూడా ఓ చరిత్ర ఉంది. ఓ చెట్టును చూడండి, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై. ఒక చెట్టుకు అంత చరిత్ర ఉంటది. ఈ భూమి మీద, ఈ పొడమి మీద దేన్ని ముట్టుకున్నా గానీ అద్భుతాలే కనపడతా ఉంటాయి. నేచర్ ఏం పని చేసినా గానీ చాలా అందంగా చేస్తుంది. గడ్డి పూసినా చాలా అందంగా పోస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నిన్న వచ్చిన పుష్పం ఈరోజు పిందెగా మారుతుంది. నేచర్ చేసే పనిలో ఓ పర్పస్ ఉంటుంది. నిన్ను నన్ను కూర్చొని ఇంటర్వ్యూ పెట్టింది అంటే ఈ ప్రకృతిని కాపాడాలని చెప్పటం కోసమే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసింది. నేచర్ చేసే పనిలో ఒక ఫలితం ఉంటుంది. తన జాతిని అభివృద్ధి చేసుకుంటది, మన ఆకలిని తీరుస్తుంది. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ప్రతి వస్తువును చూసుకోండి, నేచర్లో భూమిలో కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఇంత అందమైన శరీరం ఏర్పడింది కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే ఒక కన్ను ఇచ్చారంటే ఉట్టిగానే ఇవ్వలేదు. ఓ తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప. ఇంత అందమైన కన్నుని వీడి చేతుల్లో పెడితే పాడు చేసుకుంటాడని ఒక ఎముకల గూడు, అయినా జాగ్రత్తగా చూసుకోడు అని ఒక అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప. నీ కన్ను గురించి ఈ ప్రకృతి ఇంత అందంగా నిన్ను తయారు చేస్తే నువ్వు ప్రకృతి ఎడల ఎంత బాధ్యత కలిగి ఉండాలి. నేచర్ ఏమిచ్చింది? ఇక్కడ కన్ను ఇచ్చింది, అక్కడ అద్భుతమైన అడవి ఇచ్చింది. ఇక్కడ ముక్కు ఇచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పనులు ఇచ్చింది. నువ్వు వదిలిన మృతగాలిని ఆ చెట్టు తీసుకుంటుంది, అమృతం లాంటి ఆక్సిజన్ ని నీకు ఇస్తుంది. ఈ లింక్ ఏదైతుందో ఇది తెగిపోయింది. అందుకనే ఈరోజు మానవాళికి అనేక రోగాలు, నొప్పులతోటి ఒక మనిషి జీవించడం లేదు. ఓ శవపేటికల్లాగా కదిలిపోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవజాతి మొత్తం కూడా అంతరించిపోతుంది. కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయాయి. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ దేశానికి ఒక ప్రకృతిని కాపాడే ఒక మహత్తరమైన ఆలోచన ముందుకు తీసుకొని రావటం అనేది జరిగింది. మీరు బాగా గమనించినట్టయితే ఈ పెట్టుబడిదారులు తయారు చేసిన
ఈ ప్లాస్టిక్ వల్ల ఈ దేశం, ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. మనం తాగే వాటర్ ఉందే, వాటర్ బాటిల్స్, ఆ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల అది మినరల్ వాటర్ అని అమ్ముతాడు వాడు, కానీ అది డీమినరల్ వాటర్. ఓకే. ఆ వాటర్ కనుక ఒక 3 నెలలు తాగితే మనందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఆ నీళ్లు తాగటం వల్ల అందులో ఉన్న ప్లాస్టిక్ అణువులు కడుపులోకి పోయి మనం అందరం కూడా క్యాన్సర్కు గురి అవుతున్నాం. ఈ దేశంలో క్యాన్సర్ ఎంత ప్రమాదకరంగా తయారైందంటే పంజాబ్లో ఒక క్యాన్సర్ ఎక్స్ప్రెస్నే వేశారు పేషెంట్ల కోసం కదా. కాబట్టి ఇది మరి ప్లాస్టిక్ లో నీళ్లు తాగిన తర్వాత ఏం చేస్తావు? అది పడేస్తావు. పడేస్తే ఎటు పోద్ది? అది నదిలో పడి సముద్రంలో పోద్ది. ఇవాళ సముద్రంలో మన తాగి పడేసిన ఈ ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల సముద్రంలో ఉన్న జలచరాలు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. మరి తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండట్లేదు. అదే మేమైతే ఏం చేస్తాను, నేను ఎక్కడికి పోయినా కానీ, మా యాత్రలో కానీ, మేము కానీ ఎక్కడికి పోయినా కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగకుండా ఇగో స్టీల్ బాటిల్ తీసుకొని వెళ్తాను. ఇందులో మినరల్ వాటర్ తీసుకొని పోతాను. ఎండాకాలం అయితే చలి నీళ్లు, చలికాలం అయితే వేడి నీళ్లు తీసుకొని వెళ్తాను. ఇది తాగిన తర్వాత పడేస్తానా? పడేయను. ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తద్వారా నా ఆరోగ్యం బాగుంటుంది, నా క్యాన్సర్ రాదు, ఈ ప్రకృతిని కాపాడిన వాటిని అవుతాను. ఇంకేమో కూడా ఉన్నాయన్న. అదే రకంగా తినేటప్పుడు మనం ఎక్కడికి పోయినా కానీ ఫ్యాషన్ గా తింటాం కదా. ఆ ప్లాస్టిక్ పేపర్లు తినటం వల్ల ప్లాస్టిక్ పైన ఉన్న పేపరు వేడి వేడి అన్నం దాంట్లో వేయగానే ఆ ప్లాస్టిక్ కరిగి కడుపులోకి పోయి మన అందరికీ క్యాన్సర్ వస్తుంది. మరి తిన్న తర్వాత ఏం చేస్తావు? పడేస్తావు. ఇవాళ మనం తిని పడేసిన ప్లాస్టిక్ పేపర్లు తిని ఇవాళ పశుజాతి మొత్తం కూడా అంతరించిపోతుంది. మనం కొండ మీదకి ఎక్కి దేవతను పూజించి అక్కడ ప్లాస్టిక్ పేపర్లు పడేయటం వల్ల లేళ్ళు, దుప్పులు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. మరి అదే నేను ఎక్కడికి పోయినా కానీ, మేము ఎక్కడికి పోయినా కానీ ఈ ప్లేట్ తీసుకొని వెళ్తాను. ఈ ప్లేట్లో అన్నం తింటే నాకు క్యాన్సర్ రాదు కదా. ఈ పేపర్ను పడేస్తానా? పడేయను. కాబట్టి ఇలా జాగ్రత్తగా నేను 1 ప్లేట్, 1 బాటిల్, 1 బ్యాగ్, ఇలా నేను ఈ ప్రకృతిని కాపాడటం కోసం పెద్ద ఎత్తున తెలంగాణ అంత మొత్తం కూడా తిరిగి రావటం అనేది జరిగింది. ఓకే. అయితే ఇక్కడ నాకు ఇంకో ప్రశ్న ఏంటంటన్నా, మీరు ఇంతగా అధ్యయనం చేస్తున్నారు ప్రకృతి మీద, ఇంతగా మీకు ప్రేమ ఉన్నది, అయితే ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటే మీరు ఇంకొంత మీ పరిధి పెరుగుతుంది అంటే నేను పని చేయొచ్చు కదా. మేము ఇలా తెలంగాణలో యాత్ర తిరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఒక మూమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ప్రభుత్వాలు, ఒక మంత్రి తన నియోజకవర్గంలో మొత్తం కూడా ప్లేట్లు, బాటిల్ కొనిచ్చాడు. అవునా? ఓ స్కూల్ టీచరు, ఒక కాలేజీ టీచర్ మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలకు మొత్తం కూడా బాటిళ్ళు, స్టీల్ ప్లేట్లు కొనిచ్చారు. అదే రకంగా ఈ ఉద్యమం పెరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇలాంటి అవసరం లేదని స్టీల్ ప్లేటు, స్టీల్ బాటిళ్ళు, ఇలాంటి బ్యాగులు ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఒక మనిషి, నేను మొదలు పెట్టినప్పుడు నేను ఒక్కనే ఒక బాటిల్, ఒక ప్లేట్ పట్టుకొని బయటికి వెళ్ళాను. కానీ ఈ రోజు ఇది ఒక ఉద్యమంగా సాగుతుంది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పిండు? అది చెప్పాడు. కానీ గ్రేట్ కదా, ఒక్కరిగా స్టార్ట్ అయిన మీరు వాళ్ళ రాష్ట్ర అధినేత అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న ఇబ్బందుల్ని గమనించారు. క్యాన్సర్ రావటానికి ప్రధానమైన కారణం అనేది తెలుసుకున్నారు. తద్వారా ఎక్కడికి పోయినా వాళ్ళు కారులో ఎటు వెళ్ళినా లేకుంటే ప్రయాణం చేసినా వాళ్ళు ఇలా బాటిల్, ప్లేట్, బ్యాగ్ తీసుకొని పోతున్నారు. గ్రేట్ అన్న, నిజంగా మీరు రైట్ అన్న. ఇంకొంత ముందుకెళ్ళి శిలానివే శిల్పినివే అనేటువంటి పాట ఉందన్న. ఆ పాట మీతో మాట్లాడకపోయినా, మీతో బాడేయకపోయినా ఇంటర్వ్యూలో నన్ను తిడతారు వాళ్ళు. సో కాబట్టి ఆ పాట గురించి మాట్లాడితే దాన్ని జయరాజ్ గారి కుమారుడు పాడినన్న ఆ పాట. సో జయరాజ్ గారు అంటే గుర్తొచ్చింది, మీరు రాసినటువంటి జయదాస్ గారు, సారీ, సో మీరు రాసినటువంటి అనేక పాటలు జయదాస్ గారితో కూడా పాడించిండ్రు, తర్వాత ఆయన కొడుకుతో కూడా పాడించిండ్రు. సో వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉంటుంది? అంటే నేను సినిమాలో రాసేటప్పుడు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, ఓ పెద్ద మూమెంట్ తీసుకొచ్చింది. ఈ తెలుగు ప్రజలకు అక్షరాలు నేర్చుకోవాలనే చైతన్యం కోసం నేను రాశాను. అది దండోరా సినిమాలో. అవును. దాని తర్వాత అడవిలో అన్న సినిమాలో వందనాలమ్మా అమ్మా వందనాల, అలాంటి ఒక అద్భుతమైన పాటను రాశాను.
అది జేసుదాస్ గారు పాడారు. ఇలా జేసుదాస్ గారి కొడుకు నాకు అనుబంధం ఉంది. అలా ఈ శిలాపాటను కూడా జేసుదాస్ గారి అబ్బాయి విజయ్ జేసుదాస్ పాడటం అనేది జరిగింది. ఓకే, ఎందుకంటే మీరు అడవిలో అన్నలు ఇంకేదో సినిమా పేరు చెప్పారు కదా. అవును. సో ఈ రెండు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అసలు. నేను రాసిన సినిమాల్లో రాసిన పాటలన్నీ కూడా వేలాది లక్షలాది మంది ప్రజల్ని ఆలోచింపజేసేవి. ఓకే, అంటే సినిమాల వైపు ఎందుకు అంతగా ప్రయాణం చేయలేకపోయారన్నా? అంటే నేను నా పాటలు సినిమా వాళ్ళకు వచ్చి తీసుకొని పోయారు కానీ నేను సినిమా కోసమే పాటలు రాయలేదు. ఓకే, నేను ఈ సమాజాన్ని మార్చడం కోసం వచ్చాను, ఆ పని చేస్తూ వెళ్ళిపోతాను. స్టార్టింగ్ నుంచి మీరు మాట్లాడుతూ మనం ఉన్నది ఇక్కడ కొద్ది రోజులే, 4 రోజులు బ్రతకాలి, తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, రాబోయే తరానికి మళ్ళీ ఈ నేలను, ఈ గాలిని, ప్రకృతిని అందించాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ మాయ జాగిర్ అని కొందరు అంటున్నారు, లేదు తెలంగాణ మాయ జాగిర్ అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు జయరాజ్ అన్న తెలంగాణ ఎవరి జాగిర్ అంటాడు? అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఓకే కదా, మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, ఈ ప్రకృతి వనరులు మొత్తం కూడా మన తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ఇచ్చిపోయారో మనం కూడా మన పిల్లలకు అంత సురక్షితంగా ఇచ్చిపోవాలి అని అంటాడు. మార్క్స్ ఎంగెల్స్ ఒక మాట అంటాడు, ఈ ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తే అంతకు 10 రెట్లు నిన్ను విధ్వంసం చేస్తుంది అని చెప్తాడు. కదా, కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకృతిని కాపాడాలి, పశుపక్షాదుల్ని కాపాడాలని రాజ్యాంగంలో కూడా దీనికి హక్కు కల్పించాడు. కదా, గౌతమ బుద్ధుడు జీవహింస చేయకూడదు అని తన జీవితకాలం పోరాడి వెళ్ళిపోయాడు. కదా, కాబట్టి ఈ ప్రకృతిని కాపాడటమే ఈరోజు మనం చేయాల్సిన ప్రధానమైన పని. ఈ భూమి ఎవడి జాగీరు కాదు, ఈ గాలి ఎవడి జాగీరు కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది. దీనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగు మంచి పోవాలి కానీ ఈ భూమి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది, దీన్ని కలుషితం చేస్తాను, దీన్ని నాశనం చేసే హక్కు నాకున్నది అని చెప్పుకోవటం అనేది పిచ్చితనం తప్ప ఇంకోటి ఉండదు. నిజంగా మీ భాషలోనే సమాధానం చెప్పిరన్న, ప్రకృతి భాషలోనే సమాధానం చెప్పారు. ఫైనల్ గా అన్న, నెత్తురు పారందెన్నడు నా తెలంగాణ పల్లెలో అటువంటి పాటని ఆ నేపథ్యం చెప్పి ఒకసారి పాడండి అన్న ఫైనల్ గా. అంటే ఈ నేల మీద తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయి, అనేక పోరాటాలు జరిగినాయి, అనేక మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. కదా, కాబట్టి ఎక్కడ చూసినా ఈ భూమి మీద పౌరుషం ఉంటది, ఈ భూమి మీద ఆకలి ఉంటది, ఈ భూమిని ఎక్కడ ముట్టుకున్నా గానీ నెత్తురు పారుతా ఉంటది. నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గోన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడమ పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు, మెనుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అరే, ఎవడైనా నాలాగా గడ్డం పెంచుకుంటే, మీసం పెంచితే కూడా వాడిని తీసుకుపోయి నక్సలైట్ అని ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఎవడైనా సత్యం మాట్లాడితే వాడిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఎవడైనా రాజ్యాంగం గురించి అమలు చేయాలంటే వాడిని తీవ్రవాది అంటున్నారు. ఎవడైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాడిని వేరే దేశస్తుడని ముద్రలు వేస్తున్నారు. కదా, కాబట్టి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వ్యవస్థ ఏ వ్యవస్థ అంటే మనువాద వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ. ఈ మనువాద వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ ఇక్కడ పరిపాలన చేసిన రోజులు దానికి వ్యతిరేకంగా నా పాట, నా మాట, నా ఆశయాల కోసం, ఈ జాతీయ జెండాను కాపాడుకోవటం కోసం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం, ఈ ప్రకృతిని కాపాడుకోవటం కోసం నేను చివరిదాకా పాట అనే ఆయుధాన్ని పట్టుకొని నేను నడుస్తానే ఉంటాను. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులు ఎదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. ఫైనల్ గా పాటను ఇంత బాగా ప్రేమిస్తున్నారు, పాటతో ఇంత బాగా ప్రయాణం చేస్తున్నారు. మీరు పాటతో ప్రయాణం చేస్తుంటే మీ వెనకాల అక్క కూడా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాను, మీరు ఎక్కడో కొండల మీద
ఓ బండ మీద నిలబడి మీరు అక్క ఫోటో దిగుతారు, అద్భుతంగా రాస్తుంటారు అక్క గురించి. సో అక్క మీద కూడా మీరు ఒక పాట పాడినరు. ఆ పాట మా కోసం ఒకసారి పాడుతూ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి దాంపత్య జీవితం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే పెళ్లి చేసుకున్న నెల రోజులకు, 3 నెలలకు, 6 నెలలకు చిన్న చిన్న గొడవలకు విడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. సో అట్లాంటిది మీ దాంపత్య జీవితం గురించి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను తన మీద అనేక పాటలు రాశాను. ఆహా. నేను విప్లవ ఉద్యమంలో తిరిగేటప్పుడు ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు నా గ్యారంటీ ఏంటి అంటే నేను చెప్పాను, ఓకే. రాముడినై నిన్నో అడవికి పంపను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వలనేకో విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. ఆమె మీద చాలా పాటలు. పొద్దు పొద్దున లేసినావు మంగమా, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమా, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమా, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టలు ఉతికి పొల్లగాళ్ళ ఒళ్ళు గడిగి, చాకిరంత చేసి చేసి మంగమా, నీ చేతి గీతలరుగునమ్మా మంగమా. అలాంటి ఓ ప్రేమ అత్యున్నతమైంది కదా. అవును కదా, ప్రేమించటం తప్ప ఇంకోటి తెలియదు మాలాంటి కవులకు. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు, ప్రేమాలు మొగలై సాగిపోయే పయనం, ప్రేమ కలి దప్పులు మరిచిపోయే లోకం, ప్రేమ కష్ట సుఖాలలో కలిసి ఉండే స్నేహం, ప్రేమ అటుపోటులను తట్టుకునే ధైర్యం, ప్రేమ కపట మెరగదు, ప్రేమ నటన చేయదు, ప్రేమ హింస పెట్టదు, ప్రేమ అణిచివేయదు, ప్రేమ చేతిలో చెయ్యి వేసుకున్న శబదం. అది కదా అనంతమైన ప్రేమ. అవును. రైట్ అన్న. సో మీరు ప్రకృతిని ఎట్లాగైతే ప్రేమిస్తా ఉన్నారో ఆ ప్రకృతి మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ మిమ్మల్ని కాపాడుతూ, సో మిమ్మల్ని అక్కని ఇద్దరిని కూడా సో మా ముందు ఇట్లానే ఎల్లకాలం ఉంచాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసినాం కదా, ఇది మరి జయరాజ్ అన్నతో ఇంటర్వ్యూ. అంటే నాకైతే అసాధ్యమే అనిపించింది ఇంత తక్కువ టైంలో అన్నతోని ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉండే. సో మరి సమయభావం లేకపోవడం వల్ల మనం ఇప్పుడు ఇంతటితో ఆపేద్దాము. సో మరి ఇది జయరాజ్ అన్న చూసిరు కదా. సో ప్రకృతి గురించి కానీ, విప్లవ ఉద్యమం గురించి కానీ, నీలి ఉద్యమం గురించి కానీ అనేకమైనటువంటి పాటలు రాసిండు, సాహిత్య రూపంలో చెప్పిండు, కవిత్వ రూపంలో చెప్పిండు, మాటల రూపంలో, అంటే అవకాశం దొరికిన ప్రతి చోట కూడా తన వంతు తాను ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం కూడా అన్న నుంచి చాలా నేర్చుకోవాలి. నేటి సమాజం అంతా కూడా ఈ జెన్జీ యువత కావచ్చు, ఈ సోషల్ మీడియా యువత కావచ్చు, వాళ్ళందరూ కూడా అన్న దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను స్పష్టంగా చెప్పగలను. సో ఇది మరి ఇవాల్టి జయరాజ్ అన్నతో ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.